గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మా హెల్ప్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక ముఖ్యమైన వార్త కనుక చూసుకున్నట్లయితే పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. అన్ని విభాగాల్లో 20,000 ఉద్యోగాలను భర్తీ చేయాలి. జీవో నెంబర్ 46ను తొలగించాలి. అదేవిధంగా లాంగ్ జంప్ను తగ్గించాలి. ఇక్కడ చూడొచ్చు రేవంత్ రెడ్డి సర్కార్కు పోలీసు ఉద్యోగార్థుల డిమాండ్ అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు సార్, వచ్చే వారమే స్థానిక షెడ్యూల్ అనేసి ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్పై సుప్రీంకోర్టులో కేసు అనేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూడొచ్చు సార్, రేపటి క్యాబినెట్ భేటీలో అదే ప్రధాన ఎజెండా. రైతు భరోసా నిధుల జమ పూర్తయిన వెంటనే అధికారిక నోటిఫికేషన్ విడుదల. ఎన్నిక సన్నాహాలు బిజీగా తెలంగాణలోని ఎస్ఈసి అనేసి ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే మనకు ఏదైతే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే 20,000 ఉద్యోగాల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలనేసి పోలీసు ఉద్యోగులను నిరుద్యోగ చేసి ప్రతినిధులు ఒక ప్రకటనలు డిమాండ్ చేశారండి. ఏటా ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులు ఆదుకుంటామనేసి కాంగ్రెస్ అధికారంలో వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత నిరుద్యోగులకు నమ్మించి గొంతు కోసిందనేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలనేసి డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించినటువంటి విద్యార్థి నిరుద్యోగ మహాగర్జనను విజయవంతంగా తెలిపారు. సో మొత్తానికైతే సార్, అటు వయోపరిమితి ఏదైతే ఏజ్ ఉన్నదో ఇక్కడ చూడొచ్చు, వయోపరిమితి 35 ఏండ్లకు పెంచాలనేసి నోటిఫికేషన్లో వయోపరిమితిని 35 ఏండ్లకు పెంచాలనేసి కోరారు. అదేవిధంగా జీవో నెంబర్ 46ను రద్దు చేయాలి. లాంగ్ జంప్ను 3.8 మీటర్లకు తగ్గించాలనేసి కోరడం జరిగింది. సో ఇక్కడ మొత్తానికైతే మన తెలంగాణలో మళ్ళీ ఉద్యోగాల జాతర మొదలు కానున్నది. రాబోయే రోజుల్లో దాదాపుగా 20 నుంచి 30,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ భర్తీ అనేది జరగబోతుంది. కాబట్టి ఇక్కడ పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏజ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకు ఏజ్ పెంచాలనేసి ఇక్కడ విద్యార్థులు ప్రధానమైనటువంటి డిమాండ్ అండి. అదేవిధంగా పోలీసు ఉద్యోగాలతో పాటు ఇతర విభాగంలో ఉన్నటువంటి ఏదైతే గ్రూప్స్ అయినా సరే, డిఎస్సి ఆర్ జీపీఓ ఇంకా ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ ఉద్యోగాలు కూడా తక్షణమే జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించాలి అనేసి విద్యార్థుల నిరుద్యోగ చేసి కోరడం జరిగింది అనేసి. మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ ఉద్యోగాల జాతర మొదలు కానుంది. వచ్చే 6 మంత్స్లో అంటే 6 మంత్స్ అనేది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ స్థానిక ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా అది ఒకటే 3 మంత్స్ పట్టే అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ జాబ్ నోటిఫికేషన్స్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో అట్లా ఇచ్చినా కూడా మళ్ళీ దీనికి సంబంధించినటువంటి 2-3 మంత్స్ అయితే గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది ప్రిపరేషన్, కానీ తర్వాత ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. సో అప్పటికల్లా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా ఉద్యోగాలు పొందవచ్చండి. సో నేను చెప్పేది ఏంటిదంటే, ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు వస్తాయి, కానీ అది కొంచెం అటు ఇటు అయినా సరే వస్తాయి. మీ ప్రిపరేషన్ అనేది ముందుగా చూసుకోండి. ఇప్పుడు మీరు అక్కడ ఉద్యోగాలు ఇచ్చినా ఏం ప్రయోజనం ఉంటుంది మీ ప్రిపరేషన్ లేకపోతే? సో అది దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా అయితే ఉద్యోగ నోటిఫికేషన్లు తెలంగాణలో వస్తాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే లాంగ్ జంప్ను 3.8 మీటర్లకు తగ్గించాలనేసి కోరడం జరిగింది. రేపు మనకు క్యాబినెట్ భేటీ ఉన్నదండి. ఈ క్యాబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించే విషయం ఏంటిదంటే, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఎప్పుడు నిర్వహించాలి అనేది మొదటి పాయింట్. రెండవ విషయం ఏంటిదంటే, జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ ఒకటి ఉంటుంది, అది కూడా రేపు రాబోతుంది. సో రేపటితో మనకు ఒక క్లియర్ కట్గా విజన్గా తెలిసే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లోని న్యూస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.